కూడా దిష్టి తగిలిపోతుంది. నగేష్ బాబు సార్ కోసం రోజు అప్రిషియేట్ చేసినా కూడా నరదిష్టి అయిపోయింది. ఓకే. అందుకని ఈ రోజు నగేష్ బాబు సార్ కోసం నేను ఏం చేయాలనుకోవట్లే. ఎందుకంటే రోజు పాప ఆయన పొగిడి 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 దిష్టి అయిపోయింది అనమాట. దిష్టి తీర్చుకోవాలంటే కష్టమైంది ఇంట్లో. సో కాబట్టి ఈ రోజు నేను ఒకేసారి ఆయన టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది గురుజీ. అప్పుడు ఎక్కువ. ఎస్, అందుకని ఈ రోజు నేను నగేష్ బాబు సార్ కోసం అప్రిషియేట్ చేయాలనుకోవట్లా. బ్యాంకాక్ అయిపోయినా ఒకేసారి చేద్దాము. సో ఈ రోజు ఇక నెక్స్ట్ వాచ్ మన టీం నుంచి ఇక్కడ శివాని మేడం ఉన్నారు, లేడీ లయన్. సో ప్లాటినం లెవెల్ లో ది బెస్ట్ పర్ఫార్మర్ కూడా వచ్చేసారు. ఒకసారి మీ అందరూ బిగ్ క్లాప్స్ తో శివాని మేడం కోసం అడ్మిట్ చేసుకుని అందరూ కూడా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ చెప్దాం. సో బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్. సో శివాని మేడం కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్దామండి. బిగ్ 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 క్లాప్స్, కంగ్రాచులేషన్స్ బిగ్ క్లాప్స్, శ్రీవాణి మేడం. Congratulations and బిగ్ క్లాప్స్, బిగ్ jubilation. క్లాప్స్ కొట్టండి అందరూ. I want the world to know I'm happy as can be. I was afraid to think that you thought you were above me. That I was only fooling myself to think you loved me. But since tonight రైట్. శివాని మేడం కోసం అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. అడ్మిట్ చేసుకుని అందరూ కూడా అప్లై కావాలి. Big Congratulations, big madam. congratulations, madam. Srivani, madam. Congratulations, Shivani madam. Thank you so much, madam. Congratulations, Shivani madam. మేడం Thank you, మీరు madam. Shivani madam, big congratulations madam. Thanks madam. Thank you, sir. Thank you, sir. రైట్. Big big ముందుగా congratulations, madam. సో శ్రీవాణి మేడం కోసం మరి మాట్లాడాల్సింది కోరుకుంటాను. ముందుగా వాళ్ళ అప్లైనర్ లో శ్రీవాణి మేడం కి సో రెస్పాన్సిబుల్ అప్లైనర్ అండ్ కన్నా తల్లిలాగా తీసుకొచ్చిన అప్లైనర్ అనమాట. సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉన్న అప్లైనర్. సో బేబీ మేడం తో మాట్లాడదాం. సో శ్రీవాణి మేడం కోసం కంగ్రాట్స్ చెప్తూ మీ యొక్క ఫీలింగ్ షేర్ చేయండి మేడం. వెల్కమ్ అండి బేబీ మేడం. థ్యాంక్ యూ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవాణి మేడం బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, వాచ్ విన్నర్ అయినందుకు. ఇలాగే కొంచెం ఫోకస్ చేస్తూ ఇంకా టార్గెట్ కూడా విన్నర్ అయిపోవాలి ఎలాగైనా సరే. ఓకేనా? సో నెక్స్ట్ Thank you so కూడా much, madam. కంప్లీట్ గా బ్యాంకాక్ కూడా విన్ అయిపోవాలి. సో ఏదైతే ఉందో ప్లాటినం లెవెల్లో ద బెస్ట్ పర్ఫార్మర్ అవ్వాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ప్లాటినం లెవెల్ బెస్ట్ పర్ఫార్మర్ ఇస్తే అక్కడ దాంట్లో మీరు ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా ఉంటారు, అవుతుంది కూడా. ఓకేనా? సో ఇలాగే ఎప్పుడు బిజినెస్ లో ఉంటూ టీం కి మంచిగా సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఇంకా మీ టీమ్ లో కూడా ఎక్కువ మంది విన్నర్స్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. రైట్. అలానే శివాని మేడం గురించి కూడా రెండు మాటలు, ఎలా వర్క్ లో ఎలా స్టార్ట్అప్ అయ్యారు, ఎలా మీరు ప్లాన్ చెప్పారు, ఎలా ఎలా జరిగిందో కూడా రెండు మాటలు మీ మాటల ద్వారా కూడా విందాం అనుకుంటున్నాం మేడం. ఎస్ గురుజీ. ప్లాటినం స్పీచ్ లో విన్నాము, యాక్చువల్లీ బట్ మీ దగ్గర నుంచి ఎస్ కూడా విందాం గురుజీ. అనుకుంటున్నాము. ఎస్ గురుజీ. స్టార్టింగ్ ప్లాన్ చెప్పినప్పుడు ఆ, అసలు వినలేదు గురుజీ. సో శ్రీవాణి మేడం అంటే ఓన్ మా బ్రదర్ వైఫ్ అన్నమాట. సో ప్లాన్ చెప్తే వినలేదు గురుజీ. సో ఎట్లా అన్నారంటే ఇది ఫేక్, ఇది జరగదు అని చెప్పి ఇంకా మా బ్రదర్ కూడా తనని కూడా ఛాలెంజ్ చేశాడు గురుజీ. ఇదంతా జరగదు అవ్వదు అన్నట్లుగా ఛాలెంజ్ చేశాడు. అసలు బ్యాంకాక్ తను విన్ అయ్యేంత వరకు కూడా బిజినెస్ ని బిలీవ్ చేయలేదన్నమాట. సో నిజంగానే మళ్ళీ ఎప్పుడైతే నేను యూరోప్ విన్ అయ్యానో అప్పుడు మేడం బిలీవ్ చేశారు దిశకు వచ్చిన తర్వాత. సో మళ్ళీ ఇప్పుడైతే కానీ మా బ్రదర్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ తనకి ఇప్పుడు ఒకనొకప్పుడు సేఫ్ షాప్ అంటే ఫేక్ అన్న వాళ్ళ చేత సో ఈరోజు బిజినెస్ చేయించి మేడం కూడా గోల్డ్ అయిపోతుంది గురుజీ. సో ఇంత దూరము తీసుకొచ్చానమాట. 2 సార్లు ఒక లండన్ టార్గెట్ విన్ అయ్యారు, ఒక బ్యాంకాక్ విన్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా టార్గెట్ విన్ అయిపోతారు గురుజీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తే. సో ఇంత దూరం తీసుకొచ్చినాను గురుజీ. నో అన్న వాళ్ళ చేతనే మీరు చెప్తారు కదా గురుజీ మన సక్సెస్ మాట్లాడించాలి అని. అట్లా నా సక్సెస్ చూసి మళ్ళీ వాళ్ళు డెసిషన్ తీసుకొని ఈ రోజు ఇంత దూరము తీసుకొచ్చాను గురుజీ. సో మరి నాకు చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఎవరైతే ఫేక్ అని చెప్పినారో వాళ్ళ చేతనే సేఫ్ షాప్ గ్రేట్ అనిపించి చెప్పేలాగా చేశాను గురుజీ. అది హ్యాపీ అనిపిస్తుంది గురుజీ నాకు. రైట్. చూడండి, అంటే యాక్చువల్ గా మనం ఈ బిజినెస్ లో 3 ఫీట్ పర్సన్స్ రిలేషన్షిప్ కాని వాళ్ళు ఎంతో మంది వస్తారు. సక్సెస్ అవుతున్నప్పుడు సంతోషం అనిపించింది, కానీ రిలేషన్షిప్ లో వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళని సక్సెస్ చేస్తే వచ్చే మజా వేరే ఉండిద్ది. ఎందుకంటే నా ఓన్ బ్రదర్స్ ని తీసుకొచ్చి వాళ్ళని సక్సెస్ చేసినప్పుడు, నా వైఫ్ ని సక్సెస్ చేసినప్పుడు ఇలా నాకు ఆ అనుభూతి వచ్చింది అనమాట.
సేమ్ బేబీ మేడం మీకు కూడా అనిపించుండొచ్చు, శివాని మేడం సక్సెస్ అవుతుంటే ఆ ఫీలింగ్ ఆ మధ్య వేరే ఉండొచ్చు. అవునా కదా? బ్లడ్ రిలేషన్ లో సో వీళ్ళు ఎంతో నో అన్న వాళ్ళు వాళ్ళని సక్సెస్ చేపించి వాళ్ళ దగ్గర నుంచి గొప్పగా అనిపించుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుందా? ఎస్ గురుజీ. నో అన్న వాళ్ళ చెత్త ఎస్ అనిపించి అట్లా సక్సెస్ వస్తూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది గురుజీ. ఈరోజు పూనా మేడం కానీ సో వీళ్ళందరూ కూడా గురుజీ, అనిత మేడం కూడా బెస్ట్ ఫ్రెండ్ అయినా ఒకనొకప్పుడు నో చెప్పారు గురుజీ. బట్ ఈరోజు మేడం కూడా వాచ్ విన్నర్ అవుతున్నారు, 1 by 1 టార్గెట్ విన్ అవుతారు, అన్ని అవుతారు గురుజీ. సో ఈవెన్ హేమలత మేడం కూడా వాచ్ విన్నర్ అయిపోతారు గురుజీ. సో ఫస్ట్ నేను చెప్పినప్పుడు నో చెప్పారు గురుజీ, వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు కూడా హ్యాపీగా 1 by 1 సక్సెస్ అవుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది గురుజీ. గ్రేట్. గాడ్ బ్లెస్ మేడం, కంగ్రాచులేషన్ బేబీ మేడం, సూపర్. సో థ్యాంక్ యూ అలానే గురుజీ. శ్రీవాణి మేడం కోసం అండ్ అలానే బేబీ మేడం కోసం సో కంగ్రాచులేషన్ చెప్పడం కోసం మీ అప్లైన్ సంజయ్ మేడం కూడా మీకోసం కంగ్రాచులేషన్ చెప్పబోతున్నారు. వెల్కమ్ చెప్పండి మేడం గురుమాత కోసం. థ్యాంక్ యూ సో మచ్ మాగోజ్, ఇంత జై మంచి గురుమాత, అవకాశం గుడ్ మార్నింగ్ కల్పించినందుకు. గురుమాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, బేబీ మేడం అండ్ శ్రీవాణి మేడం అండ్ నగేష్ బాబు సార్, ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఆల్ ఓవర్ థ్యాంక్ యూ. ఇండియాలో రోల్ మోడల్ టీమ్ అని ప్రూవ్ చేసి చూపిస్తున్నారు అనమాట. సో చాలా అంటే చాలా, అంటే గురుజీకి ఫస్ట్ నుంచి బాగా క్లోజ్ రిలేషన్ అన్నమాట. అండ్ బేబీ మేడం ని చూసి కూడా వేరే వేరే టీమ్స్ ని చాలా మంది మోటివేషన్ గా తీసుకొని రోల్ మోడల్ గా తీసుకొని వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజు మీ సక్సెస్ చూస్తుంటే గురూజీ ఆనందానికి అవధులే లేదనమాట. సో అలా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి ఇంకా మీ మీలో యూనిటీ ఇలాగే ఉండాలి. అలాగే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇది ఇంకా జస్ట్ కొంచెం శాంపిల్ మాత్రమే. టార్గెట్ స్టార్టింగ్ స్టేజ్ లో శాంపిల్స్ మాత్రమే వస్తున్నాయి. టార్గెట్ ఎండింగ్ కి వచ్చేసరికి చాలా పెద్ద రిజల్ట్ ప్రొడ్యూస్ చేయగలిగే లెజెండరీ లీడర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఎక్కువ మంది టార్గెట్ అచీవర్స్ అనేది ఖచ్చితంగా మీ టీం నుంచి వస్తుంది. సో వీళ్ళందరూ కూడా దిశకు వచ్చి సో విత్ ఇన్ 1 year లో డైమండ్ చేసేస్తారనమాట. మీరు మీకు టైం పట్టొచ్చేమో, మీకు అన్ని మార్చుకోవడం అన్ని నేర్చుకోవడం అన్ని వచ్చేసినాయి కాబట్టి 1 year లో డైమండ్ సింపుల్ గా ఈజీగా గురించి అంటారు చిటికేచ్చినంత ఈజీగా అయిపోవచ్చు అని చెప్పేసి. సో మీలో అంత మంచి చేంజెస్ వచ్చింది, అంత మంచి యూనిటీ అనేది వచ్చింది అనమాట. ఈ యూనిటీ ఇలాగే ఉండాలి, ఎవరి దృష్టి తగలకుండా ఖచ్చితంగా ఫాస్టెస్ట్ డైమండ్ అయిపోయి అందరికి ఆల్ ఓవర్ ఇండియాలో. సో లేడీస్ పవర్, లేడీస్ లో సుజాత మేడం, నాజియా మేడం వీళ్ళ పేర్లు వస్తుంటే నాకు అనిపించేది అనమాట. సో ఇంతమంది ఉన్నారు సేఫ్ షాప్ లో, అందరూ గురూజీలు ఉన్నారు, గురుమాతలు రావట్లేదు అని అంటే నాకు కొంచెం ఇదే అనిపించేది అనమాట. సో కానీ రాబోతున్న లీడర్స్ నార్మల్ విషయాలు లీడర్స్ కాదనమాట. అలాంటప్ప లీడర్స్ రావట్లేదు, పవర్ఫుల్ డైమండ్స్ అనేది రాబోతున్నారు నెక్స్ట్ వరుస పెట్టి క్యూ పెట్టి మన చిన్న మాగోజీ టీమ్ లో. అందులో ఫస్ట్ నేనైతే, తర్వాత మీరు ఉండబోతున్నారు మేడం. ఆ తర్వాత శ్రీవాణి మేడం, శాంభవి మేడం, అలాగే జ్యోతి మేడం. సో లేడీ పవర్ఫుల్ డైమండ్స్ క్యూ అనేది ఇక్కడ ఏర్పడిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఖచ్చితంగా రోల్ మోడల్ టీమ్ అవుతుంది, హిస్టరీ బ్రేకింగ్ అయిపోతుంది, బద్దలు కొట్టే రికార్డ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, అందరికీ కంగ్రాచులేషన్స్. మీ అందరికి కూడా దిష్టి తగలకుండా ఇలాగే కంటిన్యూగా యూనిటీగా ఉండాలని మనస్ఫూర్తిగా కొనుక్కుంటూ, సో విత్ ఇన్ షార్ట్ టైమ్ లో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ గురుమాత, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గురుమాత. సో మచ్ గురుమాత. థ్యాంక్ యూ సో మచ్ గురుమాత. థ్యాంక్ యూ గురుమాత, థ్యాంక్ యూ సో మచ్ గురుమాత. గురుమాత రేపు దిశాకు వస్తున్నారు కాబట్టి మీరందరూ దిశాకు వస్తే అంటే లీడర్స్ అందరూ. సో నేనైతే ఫీల్డ్ వర్క్ వస్తుంటా కదా, మరి నాతో ఒకటే ఫోటో కాకుండా దిశాకు వచ్చిన వాళ్ళందరికీ సంజయ్ మేడం గురుమాత కూడా మీరు ఫోటోలు దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. సో ఇది ఒక ఛాన్స్ Yes. అనమాట, మీరు ఎక్కడికి వెళ్ళినా చూపించుకుంటే కూడా పనికొచ్చేది. బేబీ మేడం మీ టీంలో లీడర్స్ అందరు కూడా ఇది చెప్పండి ఈ విషయం. 40 మెంబర్స్ అన్నాము, 40 కాదు ఇంకా 50 మెంబర్స్ కూడా తీసుకొచ్చుకోవాలి. ఓకే Yes, గురుజీ, yes, గురుజీ, ఖచ్చితంగా రైట్ గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ అనమాట. సో నెక్స్ట్ అట్లానే శివాని మేడం కోసం వాళ్ళ డౌన్ లైన్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఒకరిద్దరితో, టాప్ లీడర్స్ తో. సో ముందుగా జ్యోతి మేడం వెల్కమ్. మీ అప్లైన్ కి అప్లైన్ అని యాక్సెప్ట్ చేయాల్సిందే. మీరు నా అప్లైన్ అట్లయితే అనుకున్నా కానీ అది ఇక తప్పదనమాట, లైన్ రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు అంతే అవుతారు అనమాట. కాంపిటీషన్ వర్క్ కాంపిటీషన్ ఉంటారు, బట్ ఇక అది చెరపలేము మనం, అప్లైన్ డౌన్ లైన్ విడగొట్టలేం కదా. సో కాబట్టి అక్సెప్ట్ చేయాలి, అప్రిషియేషన్ కూడా చేయాల్సి వచ్చింది. సో జ్యోతి మేడం వెల్కమ్, మాట్లాడండి.
థ్యాంక్ యూ మా గురించి మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, శ్రీవాణి మేడం. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో థ్యాంక్ యూ మీరు సో ఏదైతే మచ్. డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. సో మేమైతే ఏదైతే చేయాలనో మేము కూడా చేస్తున్నాం మేడం. సో మీరు ఏదైతే రీచ్ అవుతున్నారో అదే విధంగా టీమ్ లో కూడా రీచ్ చేస్తూ మీరు ఏదైతే అనుకున్నారో ప్రతిదీ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. రైట్ రైట్, గాడ్ బ్లెస్ యూ మేడం. సో నెక్స్ట్ అట్లా శాంభోజీ మేడం, మీరు కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా గురుజీ, మళ్ళీ కూడా అవకాశం ఇచ్చినందుకు బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం శ్రీవాణి మేడం. నిజంగానే మా గురుజీ మేడం ఫస్ట్ టైం అనమాట దిశకు వచ్చారు. రియలీ చెప్తున్నాను, బేబీ మేడం కావచ్చు అండ్ శ్రీవాణి మేడం కావచ్చు, మేమైతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అయ్యాను మా గురుజీ. ఫస్ట్ టైమే కలిసినప్పుడు అయితే మేడం కూడా చెప్పారనమాట. సో ఎవరి మీద నాకు ఆ ఫీలింగ్ కలగలేదు, కానీ మీరు కూడా నా ఫ్యామిలీ లాగా అనిపించారని చెప్పేసి అది రియాలిటీ మా గురుజీ. నిజంగా నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక నెంబర్ అయిపోయాను ప్రతి ఒక్క దానికి కూడా. కానీ నిజంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవాణి మేడం కావచ్చు, బేబీ మేడం కావచ్చు, హార్ట్ఫుల్ గా నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటా అంటాడు. ఆల్మోస్ట్ శ్రీవాణి మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం మా గురించి. మాకు కూడా అప్లైన్ లో వచ్చిన దానికి చాలా కూడా, కానీ మేము బట్ రేర్ గా మాట్లాడుతూ ఉంటాము, కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది మా గురుజీ. అలాగే శ్రీవాణి మేడం కూడా విత్ ఇన్ షార్ట్ టైం లో కూడా డైమండ్ పొజిషన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మా గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవాణి మేడం కోసం అయితే బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్ థ్యాంక్ యూ గ్రేట్, సో మచ్ గాడ్ బ్లెస్ మేడం. యూ మేడం. గాడ్ బ్లెస్ యూ శాంభవి మేడం. సో నెక్స్ట్ ఆది సార్, మీరు కూడా మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాను, మాట్లాడండి, కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. ఆది సార్ వెల్కమ్. సిల్వర్ అండ్ అబోవ్ లీడర్స్ ఇంకెవరు ఉన్నారా మేడం? లేదు గురుజీ. రైట్ రైట్, ఎనీహౌ ఆది ఇంకొంచెం సార్ పనిలో ఉంటున్నారు. ఉంది. సో ఎనీహౌ కంగ్రాచులేషన్ శివాని మేడం. సో వన్స్ అగైన్ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ అనమాట. సో ఇది బిగినింగ్ మాత్రమే. సో మీరు కాంటెస్ట్ విన్నర్ కూడా వెరీ సూన్ దగ్గరలో ఉన్నారు. కాంటెస్ట్ కూడా కంప్లీట్ చేసేయాలి, ఓకేనా? సో ఎందుకంటే కాంటెస్ట్ విన్నర్సే మనకి ఛాంపియన్ ట్రోఫీకి మెయిన్ కాబట్టి కాంటెస్ట్ కంప్లీట్ చేసేసేయాలి. ఇప్పుడు ఎంత చేశారో అంత చేస్తే అదే ప్రాసెస్ లో సేమ్ కాంటెస్ట్ విన్నర్ కూడా ఈ వారం అయిపోతారు. ఈ వారమే కాంటెస్ట్ విన్నర్స్ అయ్యి ఇంకా మీ రెస్పాన్సిబిలిటీతో సో ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు వాచ్మెన్స్ కూడా కంప్లీట్ చేయండి. సో హేమలత మేడం, పూనా మేడం, అనిత మేడం వాళ్ళందరూ ఉన్నారు కదా, ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు భూదేవి మేడం ఉన్నారు. సో ఎవరో ఉన్నా ఒక ఇద్దరు ముగ్గురు వాచ్మెన్స్ కంప్లీట్ చేయించండి. గాడ్ బ్లెస్ యూ అండి శ్రీవాణి మేడం. సో మీరు కూడా మీ ఫీలింగ్ షేర్ చేయడానికి అవకాశం ఇస్తాము. వెల్కమ్ వెల్కమ్ అని చూపిస్తుంది అట్లా. జై మగరుజీ, థ్యాంక్ యూ సో మచ్ మగరుజీ అవకాశం ఇచ్చినందుకు. మగరుజీ చాలా హ్యాపీగా ఉంది మగరుజీ నిజంగా. అంటే అంటే వాచ్ విన్నర్ అయినందుకు. అలాగే టీమ్ లో కూడా నేను ఈ వీక్ లో వాచ్ విన్నర్స్ చేపిస్తున్నాను మగరుజీ. అంటే సేఫ్ బిఫోర్ ఆఫ్టర్ కి చాలా చేంజెస్ వచ్చినాయి మగరుజీ. స్టార్టింగ్ కి ఇప్పుడైతే గనా అంటే ఫస్ట్ బేబీ మేడం ప్లాన్ చెప్పినప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎన్నో రకాలుగా సాకులు చెప్పే వాళ్ళం మగరుజీ. నిజంగా అంటే అప్పుడు అనిపించింది నిజంగానే గురుజీ రిలేషన్ లో మనం సక్సెస్. ఇప్పుడు బోనా మేడం, హేమలత మేడం కూడా కానీ మా గురుజీ అంటే ఫస్ట్ హేమలత మేడం ప్లాన్ చెప్పినప్పుడు అయితే అసలు ఇంట్లో కూర్చోబెట్టుకొని బేబీ మేడమే ప్లాన్ చెప్పినారు మా గురుజీ. కానీ అప్పుడైతే మేడం కూడా ఏందో విన్నట్టుగా వెళ్ళిపోయినారు మా గురుజీ. తర్వాత నేను ఎప్పుడు బ్యాంకాక్ విన్ అయినానో అప్పుడు వాళ్ళకి కొంచెం ఒక హోప్ వచ్చింది. ఓ ఓకే ఏమో చేస్తున్నారు వీళ్ళు అనేసి అనుకున్నారు మా గురుజీ. అప్పుడే కూడా డీడీ ఇచ్చినారు మా గురుజీ. అంతకు ముందు ఎన్నిసార్లు చెప్పినా ఇవన్నీ చూసేసినాంలే, మేము చేసినాంలే, మాకు వద్దు అనే ఫీలింగ్ లో ఉన్నారు మా గురుజీ. ఎప్పుడు టార్గెట్ విన్ అయినాకనే గురుజీ వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి ఈ రోజు బిజినెస్ చేస్తున్నారు అంటే ఆ సక్సెస్ చూసే వస్తారు మా గురుజీ. నిజంగా ఇదైతే కన్ఫర్మ్ మా గురుజీ, నిజం చెప్తున్నాను మా గురుజీ. సక్సెస్ లేకపోతే ఎవరు కూడా రారు మా గురుజీ. మన సక్సెస్ చూసే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తారు అంటే మెయిన్ సక్సెస్ మా గురుజీ. సక్సెస్ లేకపోతే ఎవరు కూడా రారు. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు మా గురుజీ. ఇదైతే క్లారిటీ ఉంది మా గురుజీ. నాకైతే ఖచ్చితంగా నా సక్సెస్ నేను చూపించుకోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ ఈ రోజు నేను ఇంత దూరం వచ్చినానంటే ఫస్ట్ బేబీ మేడం బ్లెస్సింగ్స్ మా గురుజీ. ఎందుకంటే ప్రతి విషయంలోనే నాకు ముందుండి నడిపిస్తున్నారు మా గురుజీ. కానీ ఎన్నో సార్లు రిజెక్షన్ వచ్చినా కూడా మేడం అయితే ప్రతిసారి మోటివేషన్ చేసేవాళ్ళు మా గురుజీ, నువ్వు ఇలా ఉండకూడదు అనేసి. మామూలుగా అయితే నేను చాలా ఇది మా గురించి ప్రతి మాటకు ఏడ్చేసేదాన్ని మా గురించి. ఇంట్లో ఒక మాట అన్నా కూడా భిన్న ఏడుపు వచ్చేసేది మా గురించి. అసలు ఒక మాట అన్నా కూడా మా ఎవరైనా కానీ అంటే ఏడుపు వచ్చేసేది మా గురించి.
బట్ బిజినెస్ లెక్క రానాక మేడం అయితే చాలా చేంజ్ చేస్తున్నారు మారుజు. లేదు ఇలా ఉండకూడదు, నువ్వు రియల్ లైఫ్ లో కాదు ఇలా బిజినెస్ కి వచ్చినావు, బట్ ఇట్లా రిజెక్షన్స్ మనకు వస్తూ ఉంటాయి, మనం ఇట్లా స్ట్రాంగ్ అయితేనే రియల్ లైఫ్ లో కూడా నువ్వు అనుకునేది సాధిస్తావు, లేదంటే నువ్వేం సాధించలేవు అనేసి మేడం మోటివేషన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మారుజీ. అలాగే ఈ రోజు స్ట్రాంగ్ అయిపోయినాను మారుజీ. అలాగే నరేష్ మారుజీ కూడా చాలా సార్లు చెప్తున్నారు మారుజీ కొన్ని విషయాలు, మేడం మీరు ఇట్లా ఉండకూడదు మేడం అనేసి గురుజీ కూడా చాలా మోటివేషన్ చేస్తున్నారు మారుజీ. నిజంగా ఏదన్నా, నేను ఒకసారి అదే కారు సెలబ్రేషన్ ఉండింది మా గురుజీది విజయవాడలో. అక్కడ నుంచి వచ్చినప్పుడు మా రిలేషన్ లోనే కొంతమంది కొన్ని మాటలు అన్నారు మారుజీ. వెంటనే గురుజీ కాల్ చేస్తే కూడా మా గురించి చెప్పినారు మా గురుజీ, మేడం మీరు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేసి. ఈ రోజు కూడా నిజంగా ఆ విషయం ఇప్పటికి కూడా గుర్తొస్తున్నా మా గురుజీ. ఎస్ మా గురుజీ అలాగే ఉంటానేసి మా గురుజీ కూడా మాట ఇచ్చినాను మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ స్ట్రాంగ్ అయిపోతాం మా గురుజీ. అలాగే టీమ్ లో ప్రతి ఒక్కరిని టార్గెట్ వాచ్ విన్నర్స్ అలాగే టార్గెట్ విన్నర్స్ కూడా చేపిస్తాను మా గురుజీ. ప్రతి ఒక్కరికి బాగా సర్వీస్ ఇచ్చి ఈ 1 year లోనే నేను నా టీం అంతా కూడా డైమండ్స్ అయిపోవాలనేసి నేను అంతే డ్రీమ్ పెట్టేసుకున్నాను మా గురుజీ. ఆల్రెడీ డేట్ కూడా రాసేసుకున్నాను మా గురుజీ. నేనైతే గన ఆ డేట్ ప్రకారమే డైమండ్స్ అయిపోవాలనేసి నేనైతే కరెక్ట్గా డ్రీమ్ పెట్టుకున్నాను. యూనివర్స్కి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మారుజీ. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా గురుజీ, ఎందుకంటే మీరు జూమ్ పెట్టినప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్ అయిపోయినాం మా గురుజీ. అంతకు ముందు అయితే అంటే బేబీ మేడం ఎప్పుడు చెప్పేవాళ్ళు మారుజీ, మీకు అందరికీ నేనున్నాను మోటివేషన్ చేసేదానికి, నాకు నాకు నీరజ్ చెప్పలేని లేదు అనేసి మీ మాట ఎప్పుడు ప్రతిసారి ఏదో విషయంలో మాట్లాడేటప్పుడు అంతా చెప్పేవాళ్ళు మారుజీ. నాకు కూడా ఇంతకు ముందు చిన్నారావు మా గురుజీ అయితే గన, మేడం మీరు ర్యాంకులు ఇలా అవ్వాలి, ప్లాటినం అవ్వాలి, గోల్డ్ అవ్వాలి, మీరు వీక్లీ ఇంత చెక్ తీసుకోవాలి అని ప్రతిరోజు మా గురించి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకు అట్లా ఎవరు అంత కేరింగ్ తీసుకొని లేరే అనేసి చాలా సార్లు బాధపడింది మా గురుజీ. నిజంగా అంటే గట్టిగా డ్రీమ్ పెట్టుకునింది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఒకటైపోయి ఈ రోజు ధూమ్ ధామ్ గా చేస్తున్నాం మా గురుజీ బిజినెస్ అయితే. ఖచ్చితంగా మా గురుజీ మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మాకు కావాలి మా గురుజీ. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మా గురుజీ. అలాగే బేబీ మేడం బ్లెస్సింగ్స్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకైతే. నిజంగా ఖచ్చితంగా గురుజీ మా టీమే మాదే ఉంటుంది మా గురుజీ. ట్రోఫీ కూడా మా టీంలో అందరూ కూడా సక్సెస్ అవుతాం మా గురుజీ. అందరూ అయ్యి ఆ ట్రోఫీ మేమే ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్స్ ఎవరు అంటే మా టీమే ఉంటుంది మా గురుజీ. ఖచ్చితంగా చేసి చూపిస్తాం మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. రైట్ రైట్ శివాని మేడం. ఇప్పుడు పోటీ బేబీ మేడం కోసం వేరే వాళ్ళ కోసం కాదు, పోటీ మీ కోసం వాస్తవానికి. ఇప్పుడు అటు విన్నర్ అయినా బేబీ మేడం కింద రెస్పాన్సిబుల్, అంటే రెస్పాన్సిబుల్ లేకపోయినా ఆమె కింద విన్నర్స్ వాళ్ళు కూడా. ఎస్ ఇటు మా కూడా గురుజీ. మీరే కాంపిటీషన్. ఇప్పుడు బేబీ మేడం కి వాళ్ళకి కాదు కాంపిటీషన్, ఎవరికి? మాకే మా గురుజీ. సామర్థ్యం మేడము, జ్యోతి మేడం, శ్రీవాణి మేడం, మీకు అవతల వాళ్ళకి. ఓకేనా? ఎస్ మా గురుజీ. సో ఎస్ కాబట్టి మా గురుజీ. బేబీ మేడంకి ఎటు జరిగినా హ్యాపీయే, ఎటు జరిగినా ఆమె డైమండ్ అయిపోయింది, ఎటు జరిగినా యూసీ అయిపోయింది. ఓకేనా? ఎస్ సో కాబట్టి కాంపిటీషన్ ఇప్పుడు మీరు ఛాలెంజ్ గా తీసుకోవాలి. సో బేబీ మేడం కి ఆల్రెడీ మంచిగా టీం నడుస్తుంది బాగా. ఈరోజు నా ఎంటైర్ టీమ్ లో మొత్తం అన్ని విన్నర్స్ ఆమె లెఫ్ట్ రైట్ లోనే ఉన్నారు. సో ఆ విషయంలో చాలా ప్రౌడ్ గా ఉంది. బట్ ఇక్కడ మీరు రెస్పాన్సిబిలిటీ మీరు కూడా తీసుకోవాలి. శివాని మేడం మొత్తం నేను నా టీం అని ఒక బాధ్యతగా తీసుకోండి. సో మీకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చామో అటువైపు ఎక్కువ మంది విన్నర్స్ చేయండి. ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీ మీదే అవుతుంది. అలానే జ్యోతి మేడం మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీలో నేను నా టీము ఎక్కువ మంది విన్నర్స్ అవ్వాలి, మా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలనుకోండి, ఖచ్చితంగా మీకు అవుతుంది. అలానే శాంభవతి మేడం మీరు మంచిగా చేస్తున్నారు, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకో రెండో వైపు కూడా చేసి మీరు కూడా కాంటెస్ట్ విన్నర్స్ అవ్వండి. ఖచ్చితంగా ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మీదే అవుతుంది. సో ఛాంపియన్ ట్రోఫీ అవ్వాలంటే కాంటెస్ట్ విన్నర్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు నగేష్ బాబు సార్ అయ్యేది కాంటెస్ట్ విన్నర్. అలాగా కనీసం ఒక 10 మంది కానీ కాంటెస్ట్ విన్నర్స్ అయితే ఖచ్చితంగా రాసి పెట్టుకుని మీదే ఛాంపియన్ ట్రోఫీ, 10 మంది విన్నర్స్ అయితే. అండ్ మీకున్న గొప్ప విషయం ఏంటంటే మిగతా టీంలో ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రం వాచ్ విన్నర్స్ అయ్యారు. బట్ టాప్ లెవెల్లో వాచ్ విన్నర్ అవ్వటము, ప్లాటినం లెవెల్లో వాచ్ విన్నర్ అవుతాం మీ టీమే. నా ఎంటర్ టీంలో ఎవరు ప్లాటినం, గోల్డ్, పెరలు, కోరలు టాప్ ఇంకా కాలా, మీరే అయ్యారు. సో ఆ విషయంలో మీరు చాలా గ్రేట్ అనమాట. అలానే శాంభతి మేడం మీరు కూడా గోల్డ్ లెవెల్ దగ్గరలో ఉన్నారు, కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. సో జ్యోతి మేడం మీరు కూడా కొంచెం గట్టిగా అనుకోండి, వెళ్ళిపోండి, రెస్పాన్సిబిలిటీ టీం కాడికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, నిలబడి భరోసా ఇవ్వండి. ఇప్పుడు ఈ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ లో పెడతాను, చూపించుకోండి. మా టీం నెంబర్ 1 లో ఉంది, మా టీం ఇండియాలో నెంబర్ 1, మా అప్లైన్ బేబీ మేడం ఇండియాలో నెంబర్ 1 లో ఉన్నారు. ఇదిగో చూపించండి, ఈ వీడియోస్ చూపించండి, ప్రమోషన్ చేసుకోండి. ఖచ్చితంగా 100% డీటెయిల్స్ క్లోజింగ్ చేయండి. సో నేనైతే మళ్ళీ మాటిస్తున్నాను, దిశ తర్వాత ఎవరైతే ఇప్పుడు వాచ్ విన్నర్స్ అయ్యారో
వాళ్ళందరికీ పర్సన్ టు పర్సన్ నేను కలిసి గ్రాండ్ గా వాళ్ళని సక్సెస్ చేపించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అదే విధంగా దిశాకి ఎవరైతే వస్తున్నారో పేరు పేరున మీతో నేను ఫోటోలు దిగి ఆ ఫోటోలు మొత్తాన్ని ఒక ఫ్రేమ్ చేసుకుంటాను. దిశాకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఫోటోలని 2025 దిశ ఆగస్టు 19 నుంచి ఆగస్టు 22 వరకు దిశాకి ఎవరైతే అటెండ్ అయ్యారో నేను ఆల్బమ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ ఆల్బమ్ ని లైఫ్ లాంగ్ నేను అది చూపించుకోబోతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ డైమండ్ చేయాలని ఫిక్స్ అయ్యా. మరి ముఖ్యంగా మీకు నేను చెప్తున్నాను, బేబీ మేడం రెస్పాన్సిబిలిటీ టీంలో ఎవరైతే మీరు వస్తారో పేరు పైన రాసి పెట్టుకోండి. దిశాకు వచ్చారని మీరు డైమండ్ అయినట్టే, దానిలో డౌట్ లేదు. మాకు కూడా బిలీవింగ్ కలిగింది, ఎస్ వీళ్ళు దిశాకు వచ్చారు, ఏది చెప్తే అది యాక్టివిటీలో ఉంటున్నారు, ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక నమ్మకం మాకు కూడా వస్తుంది. దిశాకు వచ్చారంటే రాసి పెట్టుకోండి, ఈ కాంటెస్ట్ విన్నర్ లో మీరు ఉండబోతున్నారు, బ్యాంకాక్ రాబోతున్నారు. బేబీ మేడం చెప్పినట్టు ఒక ఫ్లైట్ అంతా మీరే ఉండబోతున్నారు. బెంగళూరు నుంచి వచ్చే ఫ్లైట్, బ్యాంకాక్ ఫ్లైట్ లో మీరే ఉండబోతున్నారు. ఫ్లైట్ లో వాళ్ళు మొత్తం మీరే ఉండబోతున్నారు. సో డైమండ్ కూడా అయ్యే వరకు సో బేబీ మేడం కి సపోర్ట్ గా, శివాని మేడం సపోర్ట్ గా, జ్యోతి మేడం సపోర్ట్ గా, శ్యామతి మేడం సపోర్ట్ గా, ఆది సార్ సపోర్ట్ గా, మీ అందరూ సపోర్ట్ గా నేను మీకు తోడుంటాను. ఖచ్చితంగా ఇలానే కలిసి యూనిటీగా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ శ్రీవాణి మేడం. సో ఇదే విధంగా యూనిటీగా ఉంటూ మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ టీమ్ ని ముందంజలో తీసుకెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. బ్లెస్సింగ్స్ మా గురుజీ. రైట్. సో ఫైనల్ గా ఒక్కసారి నగేష్ బాబు సార్ కి జస్ట్ కంగ్రాచులేషన్ చెబుదాము. ఎక్కువసేపు మాట్లాడినా కూడా దిష్టి తగిలిందని నేను ఎక్కువ మాట్లాడించట్లేదు. సో మీ అందరూ బిగ్ క్లాప్స్ తో ఒకసారి అందరూ కూడా నగేష్ బాబు సార్ కోసం గోవా విన్నర్ అయినందుకు ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పండి guys అందరూ నగేష్ సార్ కోసం. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్ నగేష్ బాబు సార్. నాగేష్ బాబు సార్. బిగ్ కంగ్రాచులేషన్స్ Thank you, నాగేష్ బాబు సార్. thank you, madam. Thank you, madam. Big congratulations, Nagesh Babu sir. Thank you, thank you, thank you, బిగ్ sir. కంగ్రాచులేషన్ సార్ నాగేష్ బాబు సార్. వీడియో Thank you, ఆన్ thank you, sir. చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. Madam, driving లో ఉన్నాను మేడం. సో ఓకే రైట్, ఓకే. నగేష్ బాబు గారు నీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అప్లయన్స్ అందరూ మాట్లాడటమంటే చాలా సేపు మాట్లాడతారు. సో నీ గురించి ఎక్కువ మాట్లాడటం వల్ల నీకే దిష్టి తగిలిందని మేము మాట్లాడించట్లా, ఒకేసారి బ్యాంకాక్ అయినాక సైలెంట్. మాట్లాడిస్తాను. ఓకే, సో చెప్పుటే గారు బ్యాంకాక్ ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నావు, కమిట్మెంట్ చెప్పు నగేష్ బాబు సార్. నెక్స్ట్ వీక్ లో కంప్లీట్ చేస్తాను కొడుకు. దిశ లోపల కంప్లీట్ చేస్తాను ఎప్పుడు లోపు కంప్లీట్ చేస్తుంటాగా, ఎప్పుడు లోపు? దిశ లోపల కంప్లీట్ చేస్తాను కొడుకు. వా సూపర్. సో ఖచ్చితంగా దిశాక్ అంటే నేను అనుకుంటున్నాను అప్పుడు దాకా కూడా కాదు, నువ్వు అనుకుంటే ఈ గురువారానికి కంప్లీట్ చేసి గురువారానికే బ్యాంకాక్ విన్నర్ అయిపోయి ఆల్ ఇండియాలో నీ పేరు ఫస్ట్ బ్యాంకాక్ వచ్చేవారు ఎవరంటే వికాస్ గురించి దాకా నీ పేరు వెళ్ళాలి. ఓకేనా? సో చేస్తాను నేను కొడుకు. అనుకుంటాను ఈ 2 days లో ఫినిష్ చేస్తామని అనుకుంటున్నాను. చేస్తాను కొడుకు, చేస్తాను కొడుకు. ఈ 2 days లో గురువారంలోకే ఫినిష్ చేసేసి శుక్రవారం సోమశంకర్ మావజిని నేను జూమ్ కి పిలుస్తాను. సోమశంకర్ మావజీ జూమ్ లో సో నగేష్ బాబు సార్ ఆల్రెడీ మీతో నేను మొన్న మాట్లాడాను. సో ఇప్పుడు మళ్ళీ బ్యాంకాక్ కంప్లీట్ చేసామని నీ గురించి చాలా గ్రాండ్ గా మావజీ దగ్గర నుంచి పేరు రావాలి. సరేనా? ఓకే కొడుకు, ఓకే కొడుకు. సో రైట్, ఫ్రైడే మళ్ళీ జూమ్ లో సోమశేఖర్ మావజీని ఇన్వైట్ చేస్తాము. సో బీ రెడీ. సో ఎవరైతే వాచ్ విన్నర్స్ అవుతున్నారో వీళ్ళకి మావజీ దగ్గర నుంచి అప్రిషియేషన్ దొరుకుతుంది, అండ్ కాంటెస్ట్ విన్నర్స్ కూడా అప్రిషియేషన్ దొరుకుతుంది. బీ రెడీ. గుడ్ మార్నింగ్ ఓకే, గురుజీ, నేను చిత్తూరు నుంచి మురళికి మాట్లాడుతున్నాను గురుజీ. మురళీ సార్. సార్ గురుజీ క్షమించండి గురుజీ, నేను రాలేకపోయినాను. స్కూల్ పిల్లలు ఉన్నారు గురుజీ. ఓకే స్కూల్ పిల్లల టైమింగ్ వల్ల నేను మాట్లాడలేకపోయినాను. నా పేరు ఓకే ఓకే మురళి గురుజీ, చిత్తూరు మాది. ఎస్ జగన్. ఆ, సరే గురుజీ. మురళీ సార్ వాచ్ విన్నర్ అవ్వండి, చిత్తూరు పవర్ చూపించాలి. చేస్తాం గురుజీ, చేస్తాం. చిత్తూరు జిల్లాలోనే పలమనేరు ఉంది, అవునా? సో అవును, మరి అవును. 10 పలమనేరు అండ్ లేకపోతే నంగిలేను లేకపోతే అక్కడ ఏ పేర్లు చెప్పడం కాదు. సో ఖచ్చితంగా చిత్తూరు సిటీ పేరు చెప్పాలి. ఓకేనా? సరే గురుజీ. నిలబెట్టండి, చిత్తూరు పేరు నిలబెట్టండి, వాచ్ చెప్పండి, చిత్తూరు ఆర్టిస్ట్ పేరు రావాలి. ఓకే, చేస్తాం గురుజీ, చేస్తాం. రైట్. రైట్ టైగర్స్, ఆల్ ది బెస్ట్ అనమాట. 9 o'clock అయిపోయింది, మరి ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి అందరూ. సో గెట్ రెడీ. Yes, సో గురుజీ. ఓవరాల్ గా ఫైనల్ గా సో బేబీ మేడం, సో మీ కమిట్మెంట్ చెప్పి క్లోజ్ చేసేది. ఖచ్చితంగా గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో నిద్ర పోయలేదు గురుజీ, నిద్ర పెట్టలేదు అందరినీ. సో వరుసగా వరుస పెట్టి ఆ ఫోన్లు గురుజీ ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్ళే టైం లేదు కాబట్టి, సో వాళ్ళకి ఎంత బీవీగా చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి వరుస పెట్టి ఫోన్లో లైన్ లోకి తీసుకొని మాట్లాడి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడడము, వాళ్ళని మోటివేట్ చేయడం ఇదే చేస్తున్నాం గురుజీ.
సో ఖచ్చితంగా ఈ 2 days అయితే గురుజీ ఖచ్చితంగా గురుజీ ఎక్కువ మందిని విన్నర్స్ చేయించాలనేది నా డ్రీమ్ గురుజీ. సో మీరు లిస్ట్ ప్రిపేర్ చేశారు గురుజీ, ఆ పేజ్ నిండిపోవాలి గురుజీ. సో అది ఎట్లా డ్రీమ్ పెట్టుకున్నాను గురుజీ, ఖచ్చితంగా అవ్వాలి అని చెప్పి. సో మీరే అనుకోవాలన్నమాట, ఇంకొకసారి టార్గెట్ ఇవ్వాలి అంటే అరే దేవుడా ఇంతమంది విన్నర్స్ అయిపోతున్నారు, మరి వీళ్ళకి ఎలా కొనాలి, నెక్స్ట్ టైం ఆలోచించి మనం ఇద్దాము ఏదైనా టార్గెట్ ఇచ్చేటప్పుడు అనేసి అనుకోవాలి గురుజీ. సో అంతమంది విన్నర్స్ అవ్వాలి, మీరు అలా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నాను గురుజీ. నేనేమో అనుకున్నాను 5 మంది 10 మంది అవుతారని, అట్లా అనుకోవాలి గురుజీ. సో ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం గురుజీ, ఎక్కువ మంది వాచ్ విన్నర్స్ ఉండేలాగా చూసుకుంటాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ గ్రేట్ బేబీ మేడం. సో ఆల్రెడీ ఎల్లో కలర్ ఇచ్చాను ప్రస్తుతానికి మీకు. ఎల్లో కలర్ లో మీరు కనిపిస్తున్నారు, మీ టీమ్ విన్నర్స్ అందరూ. సాయంత్రానికి మొత్తం ఎల్లో కనిపించాలి, అంటే అక్కడ పార్టీ సంబంధించి కాదు అది. మీ- పేజ్ మీ- నిండిపోవాలి మీ- గురుజీ. యా, మొత్తం మొత్తం అలా ఉండాలన్నమాట. అలా అయిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈవినింగ్ కల్లా ఎక్కువ మంది విన్నర్స్ అవ్వాలి. మళ్ళీ రేపు జూమ్ లో మళ్ళీ దుమ్ము చేద్దాం. గాడ్ బ్లెస్ మేడం, బేబీ మేడం. సో మీకు అండ్ శివాని మేడం అండ్ జ్యోతి మేడం, శాంభవతి మేడం, అందరికి గాడ్ బ్లెస్ లెజెండ్స్. సో గెట్ రెడీ, మళ్ళీ సాయంత్రానికి ఎక్కువ మంది విన్నర్స్ చేయండి. రేపు మళ్ళీ జూమ్ లో దుమ్ము చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, Yes, అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ గురుజీ. యూ సో మచ్ మా గురుజీ. ధన్యవాదాలు మా థ్యాంక్ గురుజీ. యూ సో మచ్ మా గురుజీ. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, మీ టైం మాకు ఇచ్చినందుకు. ఓకే అండి. సో మరి ఆలస్యం చేయకుండా మరి గురుజీ చెప్పినట్లుగా సో ఖచ్చితంగా సో ఎక్కువ మంది విన్నర్స్ ఉండాలన్నమాట, దాని మీద ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో మరి ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. గాడ్ బ్లెస్ యూ. సో టుమారో జూమ్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ జై హో.